చాలా మంది మా వీడియోలు చూసి నల్ల అల్లం బాగా ఉపయోగపడుతుందని మా దగ్గర తీసుకోకుండా డైరెక్ట్ ఆన్లైన్ లోకి వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఉన్నారు చాలా మంది. సో ఇలా పర్చేజ్ చేసి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. సో ఇందులో ఒక కస్టమర్ మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి, నేను ఆన్లైన్ లో తీసుకుంటా అని పర్చేజ్ చేశారు. సో తక్కువ కాస్ట్ వస్తుందని పర్చేజ్ చేశారు. సో పర్చేజ్ చేసి వాడిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటో చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ లో తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి ఫీవర్ ఎక్కువ అవడము, మోషన్స్ పెట్టుకోవడము, మోషన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ అది పడేసి మా వోల్టెన్ VR4 ప్రోడక్టే వాడతా అని మళ్ళీ మెసేజ్ చేశారు అనమాట. సో వీరే కాక ఇంకొక పర్సన్ కూడా ఒక ఆయన డైరెక్ట్ నల్ల అల్లం దుంపలు తెచ్చుకొని రోజు కొద్దిగా తిందాము అన్నట్టుగా తెచ్చుకొని 4 రోజులు వాడి చూశారు. 4వ రోజుకి ఆయనకి ఈ పెదవులు డ్రై అయిపోయి పెదవుల నుంచి పెదవులు చీలి బ్లడ్ రావడం అండ్ నోట్లో గుళ్ళలు రావడము అండ్ కడుపులో మంట అనిపించడం ఈ విధంగా జరిగిందనమాట. సో మరి ఈ నల్ల అల్లం దుంపలకి ఈ వోల్టెన్ VR4 కి ఏంటి డిఫరెన్స్? సో ఇప్పుడు మన ఈ నల్ల అల్లం వాడితే వచ్చే ఇబ్బందులు ఏంటి, ఈ వోల్టెన్ VR4 వల్ల ఎందుకు ఇబ్బందులు రావు అనేది ఒక చిన్న అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఈ డిఫరెన్స్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం నల్ల అల్లం దుంప వాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత వోల్టెన్ VR4 వాడడం వల్ల ఆ ఇబ్బందులు ఎందుకు రావు అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ ఫస్ట్ నల్ల అల్లం దుంపల్ని తీసుకుందాం. సో ఇందులో జనరల్ గా ఔషధ గుణాలు ఉంటాయి, అట్ ది సేమ్ టైం వేడి చేసే గుణం కూడా ఉంటుంది నల్ల అల్లం దుంపలకి, అంటే రాగా తీసుకునే వాళ్ళకి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన బాడీకి ఈ ఔషధ గుణాలు అందే లోపు అందులో వేడి చేసే గుణం వల్ల వచ్చే ఇబ్బందులు ఇందాక చెప్పాను కదా, నోట్లో గుల్లలు రావడం కానీ, పెదవులు చీలడం కానీ, లేదంటే ఫీవర్ రావడం కానీ, అండ్ మోషన్స్ పెట్టుకోవడం కానీ, లేదంటే కడుపులో మంట కానీ, ఇలా రకరకాలుగా. సో ఈ వేడి ఎక్కువ అవడం వల్ల ఈ ఔషధ గుణాలు అనేది కూడా మనకు కనిపించదు అనమాట, అంటే మన బాడీ తీసుకోలేదు. సో దీని వల్ల మనం ఏమనుకుంటామంటే సో ఇది మనకు మన శరీరానికి పనికి రాదు అన్నట్టు మనం నిర్ధారించుకుంటాం. ఈ నల్ల అల్లం అనేది ఇప్పుడున్న మన మానవ శరీరం అనేది రాగా తీసుకుంటే తట్టుకోలేదన్నమాట. సో అందుకే దీన్ని వోల్టెన్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నల్ల అల్లం దుంపల్ని 10:1 రేషియోలో ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. 10 కేజీల నల్ల అల్లం దుంపల్ని వాళ్ళు మిషన్ లైక్ పంపిస్తే సో అది 1 కేజీగా మనకు ఎక్స్ట్రాక్ట్ చేసి బయటకు వస్తుంది అనమాట. సో ఇందులో 5,7-డైమిథాక్సిఫ్లేవన్స్ అనేది మెయిన్ ఔషధ గుణం. సో ఇది మన బాడీకి చాలా అవసరం. ఈ ఫ్లేవన్స్ అనేది 2.26% తో ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. సో ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాకి వరల్డ్ వైడ్ ఈ కంపెనీ వాళ్ళు పేటెంట్ రైట్ తీసుకున్నారు. అంటే ఈ ఫార్ములాతో ఇంకా వేరే కంపెనీ ఏది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వీలు లేదన్నట్టుగా కంపెనీ వాళ్ళు పేటెంట్ రైట్ తీసుకున్నారు అనమాట. సో ఇది ఆల్రెడీ 10:1 రేషియోలో మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు కాబట్టి దీంట్లో ఉన్న వేడి చేసే గుణం ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఫిల్టర్ చేసి దాన్ని ఆల్రెడీ రిమూవ్ చేసి మనకు ఈ మెడిసిన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది మాత్రం ఉండేలాగా మనకు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. సో దీని వల్ల ఏమవుతుందంటే సో ఈ వేడి చేసే గుణం ఆల్రెడీ తగ్గింటుంది కాబట్టి, కానీ కొంతవరకు అయితే ఉంటుంది, కానీ ఇది కొంచెం వేడయ్యేలోపు మనకి ఈ ఔషధ గుణాలు ఏదైతే ఉన్నాయో అది ఆల్రెడీ బాడీకి అందిస్తున్నాం కాబట్టి సో ఈ వేడి వల్ల మన బాడీకి ఎఫెక్ట్ అనిపించదు అనమాట. సో దాని వల్ల మనం ఏం చెప్తామంటే చాలా మందికి ఇది తీసుకునే వాళ్ళకి వాటర్ బాగా తీసుకోండి అని చెప్తాం అనమాట. సో జనరల్ గా వాటర్ మామూలుగా తక్కువ తీసుకుంటూ ఉంటారు చాలా మంది, కానీ తీసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తూ ఉంటాం. సో అంతేకాక ఇది ఆల్రెడీ మా లాంటి ఏజెంట్స్ కి కొంత ట్రైనింగ్ ఇచ్చింటారు, ఎందుకంటే ఇది కూడా ఎలా పడితే అలా వాడడానికి లేదు. సో అకార్డింగ్ టు బాడీ వెయిట్ వేయాలి అండ్ అట్ ది సేమ్ టైం ఆ పర్సన్ కి ఉన్న డిజార్డర్స్ కానీ డిసీజ్ ని బట్టి కూడా ఇది డోస్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మాత్రమే వాడాలి తప్ప ఎలా పడితే అలా వాడడానికి వీల్లేదండి. దయచేసి ఆన్లైన్ లో తక్కువకి వస్తుంది, లేదంటే నేను ఎక్కడో మార్కెట్కి వెళ్ళి ఇంకొక చోటు నుండి తెచ్చుకొని వాడతాను అనేలాగుంటే సో దానివల్ల మీరు ఖచ్చితంగా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ వోల్టెన్ VR4 గురించి ఒకసారి తెలుసుకోండి. మేము చెప్తే వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నెట్ ఎలా యూజ్ చేయాలో తెలుసు కాబట్టి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, దీని మీద ఎలాంటి రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, సో ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది, ఈ కంపెనీ వాళ్ళు ఎలా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు అనేది ప్రతిదీ నెట్ లో దొరుకుతుంది, ఒకసారి చూడండి. సో దీంట్లో 5,7-డైమిథాక్సిఫ్లేవన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మానవాళికి అనేది కూడా మనకు నెట్ లో దొరుకుతుంది. సో అవన్నీ సెర్చ్ చేసిన తర్వాత తెలుసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి, మేము ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.